త్వరగా వెళ్ళి ఆర్తి ఎందుకు రాలేదో కనుక్కో. తను మన ఇంట్లోకి గొడవలుగా వచ్చాక అప్పుడు నీ పెత్తనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపించు. ఇప్పుడు మాత్రం నీ స్వాభిమానం కంటే కూడా మన ఇంటి పరువు ప్రతిష్టలు చాలా ముఖ్యం. ముందది చూడు. వెళ్ళు. వదినా, ఆర్తి గారిని నేను తీసుకొస్తాను. చాలా లేట్ అవుతోంది. ఆర్తి ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏంటో. చాలా మొండి ఘటన తను. ఇప్పుడు మన పరువు తన చేతుల్లో ఉంది. పదండి, మనం వెళ్ళి అందరికీ నిజాన్ని చెప్పేద్దాం. సమయం కూడా మించిపోతోంది. ఆర్తి గారు లోపలున్నారా? సారీ. నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను, మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏదైనా ఇబ్బంది? ఒక్క నిమిషం మరిది గారు, మీరు పెళ్లికి ముందు ఆర్తితో మాట్లాడకూడదు. చూడండి, తను ఇక్కడ రెడీ అయి ఉంది, కానీ బయట వాళ్ళందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఇక మనం మొదలు పెడదాం నా కోడలు ఆర్తి పునర్వివాహాన్ని. పూజారి గారు, పెళ్లికి ముందు ఒక పూజ చేయించండి. యశ్వంత్ భార్య కీర్తి శేషురాలు అర్పితకి, అలాగే స్వర్గస్థులైన ఆర్తి భర్తకి శ్రద్ధాంజలి ఘటించాలి. ఇప్పుడు మీరు ఆ సుగంధంతో కూడిన జలాన్ని, పుష్పాలని కలశం మీద వేయండి. అమ్మా ఆర్తి, ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. పండితులు గారు చెప్పిన మాట విని నీ స్వర్గస్థుడైన భర్తకి శ్రద్ధాంజలి ఘటించు. మీ చేతులు ముందుకు జాపండమ్మా. ఇప్పుడు మీరు మీ మనసులో దివంగత భర్తకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా ఆర్తి, వేయమ్మా. నిన్నే నా భర్తని కలిసి మళ్ళీ జీవితం మొదలు పెట్టాలి అనుకున్నాను. అలాంటి భర్తకి శ్రద్ధాంజలి ఎలా ఘటించను? వెయ్యమ్మా. కావాలనుకున్నా సరే నా మొదటి ప్రేమని మర్చిపోయి నేను ఇలా చెయ్యలేను. ఇక వధువు తల్లిదండ్రులు కన్యాదానం చేయడం కోసం ఇక్కడికి రండి. ఆర్తి కొడుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళు. లేకపోతే 7 అడుగులు నడిచేటప్పుడు కూడా అమ్మతోనే ఉంటాడు. పునర్వివాహం